హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోల్నేని. ఇప్పుడు మనము ఫ్రూట్స్ కస్టర్డ్ చేసుకుందామండి. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుందండి. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఎటువంటి హడావిడి లేకుండా ఈ విధంగా కస్టర్డ్ ముందుగానే మనం చేసేసుకున్నామంటే అప్పటికప్పుడు ఫ్రూట్స్ కలిపేసి ఇవ్వచ్చండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. నేను ఒక బౌల్లోకి ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. మీరు క్రీమ్ ఉండే మిల్క్ అయినా తీసుకోవచ్చు, లేకుంటే నార్మల్ పాలైనా తీసుకోవచ్చు అండి. ఈ విధంగా 1/2 లీటర్ పాలు తీసుకునేసి ఇందులో ఒక చిన్న 1/2 గ్లాసు పాలు పక్కకు తీసుకుందాము కస్టర్డ్ పౌడర్ కలుపుకోవడానికి. అలా ఈ విధంగా చూడండి, నేను కస్టర్డ్ పౌడర్ వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. నేను 2 టేబుల్ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి ఒక కప్పులోకి. ఇప్పుడు మనం పక్కన తీసుకున్నాం కదండి ఒక 1/2 గ్లాస్ పాలు. ఇది కస్టర్డ్ పౌడర్ని అంతా నీట్గా కలిపేసుకోవాలి, ఉంటలు లేకుండా కొద్ది కొద్దిగా పోసేసుకునేసి మిల్క్ ఈ విధంగా ఉంటలు లేకుండా ఈ విధంగా కలిపేసుకోవాలండి. దీంట్లో ఫ్లేవర్స్ ఉంటాయండి కస్టర్డ్ పౌడర్లో, మీరు ఏ ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చు. ఈ విధంగా చూడండి, ఎటువంటి ఉంటలు లేకుండా ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పాలు పెట్టేసుకునేసి వేడి చేసుకుందాము. పాలు పొంగొచ్చిన తర్వాత ఈ విధంగా గంటితో కలుపుకోవాలండి, మీగడ కట్టకుండా. ఈ విధంగా పాలు పొంగొచ్చిన తర్వాత ఇప్పుడు 1/2 కప్పు చక్కెర వేసేసుకుందాము. చక్కెర కరిగేంత వరకు మనము కలుపుతూ ఉండాలండి గంటితో. మనకు మీగడ కట్టకుండా చూసుకోవాలి పాలు. ఈ విధంగా కలుపుకుంటూ చక్కెర కరిగిపోయిన తర్వాత మనము కస్టర్డ్ కలుపుకున్నాం కదండి, ఈ కస్టర్డ్ మిల్క్ని ఇందులోకి వేసేసుకోవాలి. వేసుకుంటూ గంటితో కలుపుతూ ఉండాలండి, లేదంటే గుంటలు కట్టేస్తుంది. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి, లేకంటే కింద అడుగంటినట్టు అవుతుంది, ఉంటలు కట్టేస్తుంది. కాబట్టి కలుపుతూనే ఉండాలి. ఓ 2 మినిట్స్ ఈ విధంగా కలుపుతూ ఉన్నామనుకోండి దగ్గరగా వస్తుంది, చిక్కగా అవుతుందండి. ఈ విధంగా కస్టర్డ్ దగ్గరకు వచ్చి మరీ ఎక్కువ గట్టిగా కాకూడదు, క్రీమీ లాగా ఉండాలి. మనకు చల్లారిన తర్వాత మరింత కొంచెం గట్టిగా అనిపిస్తుంది, చిక్కగా అవుతుంది. కాబట్టి కొంచెము మనం జారుడుగా ఉండేటట్లే చూసుకోవాలని. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకునేసి ఇది పక్కన పెట్టేసుకొని చల్లారి పెట్టుకుందాము. ఈ విధంగా చూడండి, మనం చల్లారేటప్పుడు కూడా గంటితో ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి, లేకుంటే మీగడ కడుతుంది. ఈ విధంగా చూడండి, చల్లారిన తర్వాత కూడా కొద్దిగా చిక్కగా అయింది. ఇప్పుడు మనము ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు బౌల్లోకి తీసేసుకున్న తర్వాత మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే చిల్ అయిన తర్వాత మనము బయటికి తీసుకొని ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఒక 1/2 అవర్ 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసేసుకున్నానండి. మనము ఇప్పుడు ఫ్రూట్స్ మన ఇష్టం అండి, ఏదైనా కట్ చేసుకొని వేసుకోవచ్చు. నేనైతే యాపిల్, దానిమ్మ, గ్రేప్స్ తీసుకున్నాను. ఇందులో బ్లాక్ గ్రేప్స్ కూడా వేసుకుంటే బాగుంటుందండి. అలాగే మనము బనానా అయితే బాగా పండిండే బనానా వేసుకోవాలండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఫ్రూట్స్ అన్నీ కట్ చేసేసుకొని వేసేసుకోవాలండి. అలాగే మనము డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి, జీడిపప్పు, కిస్మిస్ వేసేసుకొని ఇందులోకి ఒక కప్లోకి వేయించినామంటే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారండి. మామూలుగా ఫ్రూట్స్ తినమంటే పిల్లలు తినరు కదండి. ఈ విధంగా కస్టర్డ్ చేయించినామనుకోండి, ఈ సమ్మర్లో డెజర్ట్ లాగా లంచ్ తర్వాత ఈవినింగ్ స్నాక్స్ విధంగానో, లేకంటే నైట్ డిన్నర్ తర్వాత అయినా ఒక కప్లోకి వేయించినామనుకోండి ఇష్టంగా తినేస్తారు పిల్లలు. లేకంటే ఫ్రూట్స్ అస్సలు తినరు కదండి. ఈ విధంగా మనం ఇందులోకి ఒక కొద్దిగా వెనీలా ఐస్ క్రీమ్ కానీ ఏదైనా ఒక ఐస్ క్రీము వేయించినామనుకోండి పిల్లలు బాగా ఇష్టంగా తినేస్తారు. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. అంతే అండి, ఎంతో ఈజీగా ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయింది. ఇంకా మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకెందుకండి ఆలస్యము, ఫాస్ట్గా చేసుకొని తినండి మీరు కూడా. ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటుందండి. మరిన్ని వీడియోలతో మేము ముందుంటాను.